ఓకేనా? హల్లెలూయా చూద్దాం. హల్లెలూయా. సరే, దేవుని వాక్యంలోంచి దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. ఇరవై 21వ వచనం. దానియేలు గ్రంథంలో 22వ అధ్యాయం 20లో చదవండి. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు, యుగములన్నింటిలో దేవుని నామము స్తుతి నొందును గాక. ఆమేన్ చెప్పండి. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానం అనుగ్రహించువాడునై ఉన్నాడు. హల్లెలూయా. వివేకులకు వివేకాన్ని ఇస్తాడు, జ్ఞానులకు జ్ఞానాన్ని ఇస్తాడు. మరి జ్ఞానం లేని వాళ్ళకి తెలియదు. జ్ఞానం సంపాదించుకోవాలి, కొంచెం సంపాదించుకుంటే దానికి తోడా ఇంకొద్ది జ్ఞానం ఇస్తాడు. కొంచెం వివేకం సంపాదించుకుంటే దానికి తోడా ఇంకాస్త వివేకాన్ని ఇస్తాడు. లేదనుకో ఉన్నది కూడా తీసేస్తాడు. హల్లెలూయా. దేవుడి పద్ధతి అది. నువ్వు సంపాదన, జ్ఞాన సంపాదన, ఆత్మ సంపాదన ఏదైనా నీ దగ్గర ఉంటే నీకు కలిగిన వానికి ఇవ్వబడుతుంది, లేని వానికి వాని యొద్ద నుండి అది తీసివేయబడుతుందని వాక్యం ఉంది. హల్లెలూయా. నీకు ఆశ ఉంటే కాస్త కలిగి ఉంటావు, నీకు ఆసక్తి ఉంటే పూర్తిగా పొందుకుంటావు దేవుని దగ్గర నుంచి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ దానియేలు గ్రంథంలో ఆయన సెలవిస్తున్న విషయం ఏంటంటే, ప్రభువు నియమిస్తాడు లేదా త్రోసివేస్తాడు. ఆయన త్రోసివేయగలడు, నియమించగలడు. ప్రభుత్వములను నియమించగలడు, ప్రభుత్వములను త్రోసివేయగలడు. మనం అనుకుంటాం మనం ఓటు వేస్తాం, వారు గెలిచారు అనుకుంటాం. కొన్ని దేశాలలో ఓట్లు లేవు, డైరెక్ట్గా రాజులే ఉంటారు. ఇక ఆయన కొడుకు, ఆయన మనవడు ఇట్లాగా ఏళ్తా ఉంటారు. ఒక్కడే 60 సంవత్సరాలు వెళ్తాడు దేశాన్ని. అయినా దేవుడే నియమించి పెట్టాడు. హల్లెలూయా. రాజులను, అధికారులను, ప్రభుత్వాలను నియమించే వారు ఎవరంటే మన ప్రభు అయిన యేసు. ఆయన పరలోకంలో ఉండి ఈ లోక రాజ్యాలపై ఆయన ప్రభావం, ఇంపాక్ట్, ఆయన యొక్క ఏమంటారు ఒత్తిడి, ఉనికి ఉంది ఇక్కడ. హల్లెలూయా. ఏ రకంగా ఎటువంటి అధికారి కలిగి ఉన్నావో ఆ అధికారి లేదా ఆ ఉద్యోగి, ఆ నాయకుడు దేవుడు నియమించాడు అని జాగ్రత్త పడదాం. హల్లెలూయా. నెబుకద్నెజర్ని ఎవరు పంపించారయ్యా అంటే దేవుడే పంపించిండు. ఎందుకు? ఇజ్రాయేలుకు విరోధంగా, ఇజ్రాయేల్ దేశానికి బానిసత్వంలోనికి తీసుకుపోయే రాజును నియమించిన వాడు కూడా ఆయనే. నా సేవకుడైన నెబుకద్నెజర్ అంటాడు ఒక చోట. హల్లెలూయా. గమనించండి, ఆయన మార్చేస్తాడు. ఎవరిని ఎక్కడ ఎలాగా మార్చాలో ఆయనకు తెలుసు. అందుకనే ఇక రాయబడి ఉంది, ఆయన కాలములను సమయములను ఏం చేస్తాడటమ్మా? మార్చువాడు. దేవునికి ఒక పేరు పెడదాం ఈరోజు, మార్చువాడు. చెప్పండి, ఎవరమ్మా? మనం కొన్ని మారుస్తాం. మనం ఈరోజు ఒక వస్త్రం వేసుకుంటే రేపు ఇంకొక వస్త్రం వేసుకుంటాం. ఈరోజు కోపంగా ఉంటే రేపు సంతోషంగా ఉండం. కొన్ని మారుతూ ఉంటాయి మన దగ్గర. డాడీ సంతోషంగా ఉన్నారు, పోయి ఏమైనా అడుగురా అంటే పోయి అడిగితే డాడీ కోపంగా ఉంటాడు, అప్పుడే ఒక్కడు బీగుతాడు చెంబకుడికి. అర్థమవుతుందా? ఎప్పుడు ఎలాగా మారుతుందో తెలియదు మన గుణం. మన గుణాలు మనం మార్చుకుంటూ ఉంటున్నాం, కానీ దేవుడు కూడా మారుస్తాడటండి. హల్లెలూయా. చదువు, హల్లెలూయా. ఏం చేస్తాడట? ఆయన మార్చేస్తాడు. ఆయన అలాగనే ఉండదు స్థితి, ఆయన మార్చేస్తాడు. హల్లెలూయా. చదువుగా హల్లెలూయా. మనం మార్చలేనటువంటి స్థితిగతులను ఆయన మార్చేస్తాడు. హల్లెలూయా. కాలాన్ని మనం మార్చగలమా? సమయాన్ని మనం మార్చగలమా? మనం మార్చలేం, కానీ ప్రభు అంటాడు నేను మార్చేస్తాను. హల్లెలూయా. ఈరోజు ప్రభు యొక్క గుణాతిశయం, ప్రభు యొక్క గుణాతిశయం ప్రచురించాలి, ప్రకటించాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన గుణం, ఆయన క్యారెక్టర్, ఆయన గుణాతిశయం ఏంటయ్యా అంటే ఆయన తన ప్రజల విషయంలో
మార్చేస్తాడు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఏదైనా మార్చగలిగినటువంటి నమ్మదగిన దేవుడు ఆయన. ఈరోజు దేవుని సన్నిధికి నువ్వు ఏ స్థితిలో వచ్చావో, ఈరోజు ఏ సందర్భం, ఏ పదం, ఏ మాట నీ జీవితాన్ని తాకబోతుందో ఆ మాట ద్వారా నీ జీవితం మార్చబడబోతుంది. హల్లెలూయా. చదువు గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మారుస్తారండి మీ భర్తలు? మీరు మార్చుకోగలరా? చెప్పండి అని కాదు, ఏది ఎలా కంటదంటే అట్లా. మార్చగలరా? మళ్ళీ అట్లే అంటారు, కుంచెలకి అట్లా అంటారు. మార్చగలరా? మీ భర్తలను మీరు మార్చుకోగలరా అమ్మా? మీ పిల్లల్ని మీరు మార్చుకోగలరా? మిమ్మల్ని మీరు మార్చుకోగలరా? వాళ్ళ సంగతి తర్వాత. మిమ్మల్ని మీరు మార్చుకోగలరా? లేదు. మనల్ని మనం మార్చుకోలేం. మన పిల్లల్ని, మన కుటుంబాన్ని, మన పరిస్థితులు మనం మార్చుకోలేము. కానీ దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయనకు గనక నీవు అందుబాటులో ఉంటే, హల్లెలూయా, ఆయన సన్నిధిలో నువ్వు ఉండగలిగితే, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న విషయం, ఎవ్వరూ మార్చలేనటువంటి విషయాలని ప్రభు మార్చేస్తాడండి. హల్లెలూయా. ఒక గొప్ప మార్పు కొరకు నీవు ఆశిస్తున్నావేమో, ఈరోజు దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి ఏ పరిస్థితులు మారాలి అని నువ్వు దేవుని మందిరానికి వచ్చావో, ఈరోజు ప్రభు నీతోటే సూటిగా తేటగా మాట్లాడుతున్న విషయం ప్రభు మార్చేస్తాడు ఖచ్చితంగా. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎన్నో విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ ఉంటే కోకొల్లలు ఎన్నో విషయాలు మార్చేస్తాడు. చేదైన నీటిని ఎలాగ మార్చాడమ్మా? మధురంగా మార్చాడు. చేదు నీళ్లు, దాన్ని మంచినీళ్ళు చేయడం మన వల్ల కాదు, అవునా కదా? మార్చగలరా చేదు నీటిని మంచినీటిగా? మార్చలేం. ఒక మామూలుగా ఉంటే దాంట్లో ఇంకేదైనా కలిపి తేటగా మార్చగలం. కానీ చేదు నీళ్లు, విషం అంటారు. చేదు నీళ్ళు అంటే విషం. ఆ పరిస్థితిని కూడా మార్చేశాడు తన పిల్లల కొరకు. హల్లెలూయా. తన పిల్లల కొరకు నీళ్లను ద్రాక్షారసంగా మార్చేశాడు ఆయన. మార్చాడా? మారలేదా? మార్చాడు. బండ నుండి నీళ్లను తీసుకొచ్చి వాళ్ళకి దాహం తీర్చాడండి. మార్చేశాడు పరిస్థితులని. హల్లెలూయా. గడియా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ పూట దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితంలో ప్రభు ఏదో మార్చడానికి సిద్ధపడి ఉన్నాడు. నీవు కూడా దానికి సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా. గడియా, హల్లెలూయా. ఒకటి రెండు విషయాలు మీకు గుర్తు చేస్తాను. నెహెమ్యా గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం, దిన వృత్తాంతాలు తర్వాత ఎజ్రా, నెహెమ్యా. ఓకే, 13వ అధ్యాయంలో ఒక విషయాన్ని వాళ్ళు కనుగొన్నారు. వారు ఆ గోడను బాగు చేస్తూ ఉండగా దేవుని లేఖనం ఒకటి వారికి కనిపించింది. 13వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. ఆ దినమందు వారు మోషే గ్రంథము జనులకు చదివి వినిపించగా అందులో అమ్మోనీయులు కానీ మోయాబీలు కానీ దేవుని యొక్క సమాజంలో ఎన్నటికి చేరకూడదు. వారు అన్నపానములు తీసుకుని ఇజ్రాయేలుకి ఎదురుపడక వారిని శపించుమని బిలామును ప్రోత్సాహపరిచిరి. అయినను, హల్లెలూయా, ఏం చేశారట వాళ్ళు? శపించుమని బిలామును ప్రోత్సాహపరిచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెను. హల్లెలూయా. చదువు, హల్లెలూయా. ఏం చేశారట? అయినను బిలామును ప్రోత్సహించినను, ఆయన మాట అంటే నెరవేరాల్సిందే. అతన్నే ప్రోత్సాహపరిచారు ఈ అమ్మోనీయులు, మోయాబీలు. అయినా సరే మన దేవుడు, ఎవరి దేవుడు? మన దేవుడు ఆ శాపమును ఎలాగ మార్చాడట? ఆశీర్వాదముగా మార్చేశాడు. హల్లెలూయా. చదువుగట్టిగా, హల్లెలూయా. బిలాము యొక్క ప్రయాణం, దేని మీద ప్రయాణం చేస్తాడు బిలాం? గాడిద మీద ప్రయాణం చేస్తున్నాడు ఈ యొక్క బిలాం. ఈ బిలాము ప్రయాణం చేస్తూ ఉంటే గాడిదకు అర్థమైంది కొన్ని విషయాలు.
అమ్మో ముందుకు పోతే చంపేస్తారు. దూసిన ఏమంటారు, ఖడ్గం చేత పట్టుకొని దేవదూత ఉన్నట్టు చచ్చిపోతాం, అమ్మో ముందుకు వేయొద్దు అడుగేయద్దని ఆగిపోతే వెళ్ళు వెళ్ళు అని కొడుతున్నాడు బిలాం. ముందుకు బా అంటే నేను హల్లెలూయా లేదా హల్లెలూయా అది మాట్లాడుతుందండి, గాడిద మాట్లాడుతుంది, అయినా కొడుతున్నాడు. అది గోడకేసి నొక్కింది గట్టిగా కాళ్ళని, అయినా సరే కొడుతున్నాడు అతను. నేను ఎప్పుడైనా ఇలాగ చేశాను బిలాం అని గాడిద మాట్లాడతాను. ఒక ఒక సూచక, ఆయనకి సింపుల్ అయిపోయింది ఇవన్నీ. ఒక ప్రవక్త, ఆయనకి సింపులే విషయాలు. గాడిద మాట్లాడుతున్నా అది అర్థం చేసుకోవట్లేదు. ఆ ఖడ్గాన్ని చేతిలో పట్టుకున్న ఆ దూత ఒక్క వేటుతో ఈ గాడిదను అభిరామును ఇద్దరిని కట్ చేసేసేది. కానీ కట్ చేసేవాడే. కానీ ఈ యొక్క గాడిద యొక్క స్వభావం చూడండి, ఆగింది. బిలాము బ్రతికిపోయాడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని బైబిల్ ఉంది, మూర్ఖులైన మీ వికారులకు ఏమై ఉండాలట, లోబడి ఉండాలి. ఒక గాడిదే మూర్ఖంగా కొడుతున్నాడు, అయినా అతనికి లోబడి తన ప్రాణాన్ని కాపాడింది బిలాము గాడిద. మరి మనం ఎలాగ ఉన్నాము? హల్లెలూయా, హల్లెలూయా. ఏ గాడిద, బి గాడిద, సి గాడిద అని వింటా ఉంటాం అప్పుడప్పుడు కదా. ఏ గాడిద ఏంటంటే అభిషాలం గాడిద. ఇది యజమాని చంపించేసింది. పరిగెత్తుకుంటూ పోయి ముళ్ళ తుప్పల్లో పెట్టేసింది మనోడిని. వీరికి జూలు ఎక్కువ, జంపాలు ఎక్కువ. ఈ జూలు ఎగిరి ఆ ముళ్ళలో పడి వాడు వేలాడుతూ ఉన్నాడు. అప్పుడు శత్రువులు ఏం చేశారు, అతన్ని బాణములతో కొట్టి చంపేశారు. ఏ గాడిద ఏం చేసిందంటే అబ్షాలోమును చంపించింది దగ్గర. ఈ బి గాడిద, బి అంటే బిలాము గాడిద. ఈ బిలాము గాడిద ఏం చేసింది, ఇతన్ని ప్రాణాలతో కాపాడగలిగింది మొత్తానికి. హల్లెలూయా. మరి సి గాడిద ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుని మోసిన గాడిద ఇది. హల్లెలూయా. మరి మీరు ఏ గాడిద, బి గాడిద, సి గాడిద చెప్పండి, చెప్పండి, పర్లేదు, ఒప్పుకుందాం. హల్లెలూయా. యేసుని మోసే గాడిదలం మనం. హల్లెలూయా లేదా హల్లెలూయా. మనకు ఒకవేళ ఘనత వస్తే అది దేవుణ్ణి బట్టి వస్తుందని గుర్తిద్దాం. హల్లెలూయా. మన మీద ప్రభు ఉన్నాడు కాబట్టి ఈ ఘనత మనకు వచ్చిందని గుర్తిద్దాం. ఇది క్రీస్తును మోసినటువంటి గాడిద. దీనికి ఘనత, దానికి దెబ్బలు, దానికేమో ప్రాణాపాయం. హల్లెలూయా. చూడండి, హల్లెలూయా. గమనించండి, బిలాం వచ్చేసాడు. మొత్తానికి గాడిద మాట్లాడినా, దూత ఎదురుగా ఉన్నా వచ్చేసాడు, శపించడానికి నిలబడ్డాడు. చూస్తున్నాడు ఇజ్రాయెల్ జనాంగాన్ని కొండకి. చూస్తూ అందరినీ చూపిస్తున్నాడు బాలాక్. అందరిని చూపిస్తూ ఇప్పుడు మాట్లాడు. ఏం మాట్లాడు? నువ్వు ఏది మాట్లాడాలో కూడా, బిలాం ఏది మాట్లాడాలో కూడా వీళ్ళే డిసైడ్ చేస్తున్నారు. అమ్మోనీయులు, మోయాబీలు, బాలాక్. శపించు వాళ్ళని. నీవు మాట్లాడితే అలాగ జరుగుతుంది కదా, ఖచ్చితంగా జరుగుతుంది కదా, శపించు అంటే పూర్ణ బలముతో శపించుదామని నోరు తెరిచి నోటి నిండా శాపాలే. అయితే అది నోట్లో నుంచి బయటికి రాగానే ఆశీర్వాదం అయిపోతుంది. హల్లెలూయా. ఈ మార్చడం చూడండి ఎలాగుందో. నోటి నిండా, కడుపు నిండా శాపమే, కానీ అతని నోట్లో నుంచి బయటకు వచ్చేది ఏంటంటే ఆశీర్వాదాలు వస్తున్నాయి. ఇజ్రాయేలుని దీవించుటకు సెలవాయెను అంటున్నాడు ఆయన. అరే నీకేం చెప్పినా నువ్వేం చేస్తున్నావు? శపించమని చెప్తే దీవిస్తావా, ఆశీర్వదిస్తావా అంటే ఇప్పుడు కాదు, ఇంకొక చోటుకి వెళ్దాం, ఇంకొక చోటు నుంచి చేద్దామని ఇతనికి అర్థం కావట్లేదు. ఇతను ఏం చెప్తున్నాడో ఇతనికి అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు బిలాం. బిలామును గూర్చి ఏమని రాస్తుందంటే, ఈ బిలాము సోదెగాడు అని రాసింది ఒక చోటు. అప్పటిదాకా ప్రవక్త ఎప్పుడైతే దేవుని ప్రజలకు విరోధంగా అడుగులు వేశాడో సోదెగాడు అయిపోయింది వెంటనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, బిలాము నోటు నుంచి వచ్చిన శాపాన్ని దేవుడు ఎలాగ మార్చాడు? ఆశీర్వాదముగా మార్చాడు మన కొరకు. హల్లెలూయా. గడిద్దాం, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, మనము శాపగ్రస్తులమై ఉండగా క్రీస్తు మన కొరకు శాపగ్రాహి అయి. ఈ బిలాము ఒక గాడిద మీద ఎక్కి వచ్చి శాపము పలికితే అది ఆశీర్వాదంగా మారింది. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు యెరూషలేములోకి మరొక గాడిద పిల్ల మీద వచ్చి
ఆయనే శాపగ్రాహి అయి మనందరి శాపములను మ్రాను మీద మోసి మనందరికీ ఆశీర్వాదాన్ని ఇచ్చేసాడండి. హల్లెలూయా. అడిగిన హల్లెలూయా. గలతీలకు రాసిన పత్రికలో ఈ విషయం ఉంటుంది చూడండి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13, 14 వచనాలు కలిసి ఉంటాయి. గలతీలకు రాసిన పత్రిక, ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తేసు ద్వారా అన్యజనులకు అనగా మనకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ఎలాగంటే మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు. ఆ శాపాన్ని ప్రభువు తీసుకున్నాడు. ఏం చేశాడు? అబ్రహాము పొందిన ఆశీర్వాదం మనం పొందాలని. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మార్చాడు ఆ రోజు బిలాము నోట. కానీ ఈ రోజు ప్రభు చేతితో లేదా కార్యంతో కాదు, ఆయన తన స్వరక్తముతో మన శాపములన్నిటినీ కొట్టివేశాడు సిలువలో. ఆయన మనందరి కొరకు శాపగ్రాహి అయి మ్రాను మీద వ్రేలాడాడు. మ్రాను మీద వ్రేలాడింది శాపగ్రస్తమైనది అని బైబిల్ ధర్మశాస్త్రం చెప్తా ఉంది. ఈరోజు నీ కొరకు నా కొరకు శాపగ్రాహి అయి యేసు ప్రభు ఏం చేశాడు తెలుసమ్మా? మన శాపములను ఆశీర్వాదములుగా మార్చేశాడు. హల్లెలూయా. చెప్తాం గట్టిగా హల్లెలూయా. శాపం అంటే ఏంటండి? కొంతమంది అడుగుతారు అలాగే, శాపం అంటే ఏంటి? శాపం అంటే నీవు చేసిన క్రియలను బట్టి వచ్చేది ప్రతిఫలం అయితే, తరతరాలుగా ఆదాము యొద్ద నుండి సంభవిస్తున్నటువంటి పాపం, నీ పితరులైనటువంటి పెద్దవాళ్ళైనటువంటి వారు చేసిన దోషం, ఆ పాపం ఈ దోషం కలిపి మన జీవితాల దగ్గరకు వచ్చారు కదా, శాపమై శాపగ్రస్తులుగా జీవిస్తున్నారు అనేకులు. హల్లెలూయా. హాస్పిటల్కి వెళ్తే అడుగుతారు కదా, ఏమని అడుగుతారమ్మా? మీ తాతకుందా ఈ జబ్బు? మీ అమ్మమ్మకుందా? మీ నాయనమ్మకుందా? మీ బాబాయిలకుందా? మీ నాన్నకుందా? ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చింది ఇదంటే, అక్కడి నుంచి వచ్చింది ఈ జబ్బు. నీకంతటా నీకు వచ్చింది కాదు ఇది. అక్కడ ప్రారంభమైంది ఈ దోషం, ఈ శాపం. అక్కడ నుండి వచ్చి నీ మీద ఏలుబడి చేస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇజ్రాయేల్ చేసిన కార్యాన్ని బట్టి శపించమని కాదు, తనంతట తాను శపిస్తే ఇజ్రాయేల్ శపించబడతారేమో అనుకున్నాడు బిలాం. కానీ ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న ఒక శ్రేష్టమైన విషయం, ఒకవేళ నీవు చేయని కార్యాన్ని బట్టి నువ్వు వేదన అనుభవిస్తున్నావేమో, నీవు కన్నీరు పెట్టుకుంటున్నావేమో, నువ్వు కుమిలిపోతున్నావేమో, ఈ శాపానికి కారణం ఏంటి అని వేదనతో ఉన్నావేమో, ఈ ఉదయకాల సమయం ప్రభు యొక్క పాద సన్నిధిలో మరొకసారి ఆయన గుర్తు చేస్తున్న విషయం, ఆయన మార్చేస్తాడు ఈ పరిస్థితిని. హల్లెలూయా. చెప్దాం చేతులెత్తి హల్లెలూయా. ఆయన మార్చేస్తాడు. ఎలాగ మారుస్తావయ్యా అంటే, నీవు అనుభవిస్తున్నటువంటి ఈ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఈరోజు. హల్లెలూయా. కడియద్దా హల్లెలూయా. నువ్వు విశ్వసిస్తే ఈ పూట ఈ క్షణమే ప్రభు ఆ కార్యాన్ని చేయగలడు. సమర్థుడు, శక్తి కలిగిన వాడు. చాలా మంది కొన్ని ప్రాంతాలకు వెళ్తే ఆ ప్రాంతాల మీద ఏదో శాపం ఉందని చెప్తా ఉంటారు. కొన్ని కుటుంబాలకు వెళ్తే ఆ పిల్లలకు వాళ్ళ ముఖం చూస్తే అర్థమవుతుంది, శాపం ఏలుబడి చేస్తూ ఉంటుంది. అనేక విధాలుగా శాపం వారి కుటుంబాలను ఏలుబడి చేస్తూ ఉంది. ఒక సాక్ష్యాన్ని విన్నాను ఒక చోట. ఏమని చెప్తున్నాడు, 40 సంవత్సరాలు రాకముందే చచ్చిపోతున్నారట వాళ్ళ ఇంట్లో. 40 సంవత్సరాలు వస్తుందంటే భయం, చచ్చిపోతాడు. 40వ సంవత్సరం ఉండడిగా తరతరాలుగా వస్తుందట. అలాంటి మాదిరి లేదా అలాంటి పరిస్థితి వస్తుందట. 39వ ఏడు రాగానే ఇక భయం, అందరికి భయం. ఎందుకంటే 40వ సంవత్సరం చచ్చిపోతారు. కొన్ని మాటలు అని 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 అలాగనే జరుగుతాయి. జాగ్రత్త. మీరు శాపాన్ని పలకొద్దు ఎప్పుడు కూడా. ఏం పలకాలమ్మా? ఆశీర్వాదాన్ని పలుకుదాం. దీవించుడి కానీ శపించవద్దు అని బైబిల్లో ఉంది. కొంతమంది శాపాన్ని ఈజీగా మాట్లాడతారు. నేను చచ్చినా బాగుండు,
నువ్వు ఎప్పుడు చస్తావురా అంటరా అనరా? విశ్వాసులేనా మీరు అసలు? కొట్టు దగ్గరికి పోయి ఫలానా సరుకు తీసుకురాకపోతే ఎప్పుడు చస్తావు అంటావా? ఇదేనా నీ నోటి మాట? చావును కోరుకుంటుందా నీ నోరు ఎప్పుడు? ప్రియమైన దేవుని బిడ్డ, నీ నోటి ఫలం నువ్వు అనుభవిస్తావు. జాగ్రత్త. నీ నోటి మాటల చేత నువ్వు చిక్కుబడి ఉన్నావని బైబిల్లో ఉంది. నీ నోటి మాటలు జాగ్రత్త, అవి జీవము కలిగినవి. హల్లెలూయా. నీవు జీవాధిపతిని కలిగి ఉన్నావు కాబట్టి నీ నోటి మాట జీవముతో నిండింది. దానికి ప్రభు ఆమెన్ చెప్పగలడు. దాన్ని గూర్చినటువంటి నోటి మాటను గూర్చి ఒక భయం లేకుండా మాట్లాడతారు కొంతమంది. బిలాములో ఏమి లేదు, కానీ అతడు నోరు తెరిచాడా అలాగనే జరుగుతుంది. దేవుని యొక్క వాక్య ప్రకారం మనం ఆలోచించగలిగితే ఏలియా దేవుని ఆత్మను పొందుకున్న వ్యక్తి, దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తి, ప్రార్థిస్తున్న వ్యక్తి. ఆయన ఏమనడు, ఒక్క మాట అన్నాడంటే అది జరిగిపోతుంది. అలాగే నా నోటి మాట చొప్పున జరుగునుగాక అంటాడు. వర్షం పడద్దు అంటాడు, అంతే. వర్షం పడదు. 3.5 సంవత్సరాలు వర్షం పడలే. 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వర్షం కొరకు ప్రార్థన చేసిండు, వర్షం పడుతుంది. మోపైన వర్షం కురుస్తుంది. ప్రార్థన చేస్తుడు ఒక లెక్క. అమ్మ వింటున్నారా? మీరు ప్రార్థన చేస్తారు, చేయట్లేదని చెప్పట్లేదు, బాగానే చేస్తారు ప్రార్థన, కానీ నోటి మాటతో కొట్టేస్తారు ఆ ప్రార్థన అంతటి. ప్రార్థన చేశాడు ఏలియా, కానీ వర్షం పడలే. నోటి మాటతో చెప్పాడు మోపైన వర్షం కురుస్తుంది అన్నాడో లేదో, మోపైన వర్షం కురిసింది ఆ దేశం అంతటా. హల్లెలూయా. చెప్తాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నీ నోటి మాట చొప్పున జరుగుతుంది ఖచ్చితంగా. ఎప్పుడయ్యా అంటే నువ్వు దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తివి కాబట్టి. ప్రియమైన విశ్వాసులారా, దేవుని ప్రజలారా, నీ నోటి మాట జాగ్రత్త. అన్ని జనులు మాట్లాడినట్లుగా ఏది పడితే అది మాట్లాడవద్దు. మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడవద్దు. అన్ని జనులతో సహవాసం చేస్తే అన్ని జనుల మాటలు మీకు వస్తాయి కాబట్టి మాట్లాడండి, కానీ సహవాసం వద్దు. మీ సహవాసం తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో, సేవకునితో, సంఘముతో, సంఘస్థులతో ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డ, నీ మాటలు ఎలాగ ఉన్నాయి? నీ నోటి మాట శాపముగా ఉంటే ఒకవేళ మార్చుకోని పరిస్థితిని. ప్రభు నీ మీదికి ఏదైనా శాపం ఉంటే ఆ శాపాన్ని కూడా ఏం చేస్తాడట? ఆశీర్వాదంగా మార్చేస్తాడు ఈ పూట. హల్లెలూయా, హల్లెలూయా. ఏముందో, ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లి కావట్లేదండి అంటారు కొంతమంది. ఏముందో, దోషం ఏముందో, ఈ దోషం తీరాలంటే ఏం చేయాలంటే వాళ్ళు చెప్తారు. ఏం చెప్తారు? అవి తీసుకురా, ఇవి తీసుకురా, కొట్టాలి, పిండాలి, ఏదైతే చేస్తా ఉంటుంది. అట్లా చేయాలి, ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి, అప్పుడు పోతుంది దోషం, అప్పుడు పోతుంది. నా కాలి నడకను పోవాలి, అట్లా పోవాలి, ఇట్లా పోవాలి. ప్రియమైన దేవుడు, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. నీవు దేవుడు చేసిన ఈ కార్యాన్ని నువ్వు విశ్వసిస్తే చాలు. నీ శాపమంతటిని ఆయన సిలువలో ఎప్పుడో మోసేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోగం వస్తే ఆ రోగమును గురించి బాధపడతా ఉంటారు కొంతమంది కదా. చాలా సందర్భాలు ఈరోజు ఈ మధ్యకాలంలో హాస్పిటల్ తిరుగుడు ఎక్కువైపోయింది. హల్లెలూయా. చాలా మంది హాస్పిటలైజేషన్లో ఉన్నారు, అంటే హాస్పిటల్లో పడి ఉన్నారు, చికిత్స పొందుతున్నారు. ఎక్కడికి పోయినా దుఃఖం, ఎక్కడికి పోయినా వేదనే. ఒకరొక్కరిని చూస్తే ఏడవబుద్ధి అవుతుంది వాళ్ళతో పాటు కూర్చొని. అంత దుఃఖం, అంత కన్నీరు. కన్నీటి ప్రార్థన రాదని అంటారు. ఒకసారి హాస్పిటల్ పోయి రండి, ఎవరైనా దర్శించి రండి, మీకు కన్నీటి ప్రార్థన ఆగదు ఇక ఎప్పటికీ. హల్లెలూయా, 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 హల్లెలూయా. గమనించండి, ఎంతో దుఃఖం, ఎంతో వేదన, ఎంతో ఏమంటారు, తెలియనటువంటిది ఏదో నిన్ను ఏలుబడి చేస్తూ ఉంటే, ఆ తెలియనటువంటి ఆ దోషం లేదా ఆ పాపం లేదా ఆ శాపాన్ని నీవు ఎప్పుడు నీ మీదనే మోసుకుంటూ పోతా ఉంటే దాని ఫలాన్ని నువ్వు అనుభవిస్తూనే ఉంటావు. డాక్టర్ దగ్గరికి పోయిన 3 రోజుల క్రితం ఏదో జబ్బని చెప్పాడని మోకరించి, ప్రభువా, మొన్న డాక్టర్ గారు ఇలా చెప్పారు ప్రభువా, నాకు రోగం ఉంది ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటాం కదా ఎక్కువ మనం. అవునా కదక్క? ఎవరు కూడా అవునా కదా? మొన్న డాక్టర్ చెప్పాడు, నిన్న డాక్టర్ చెప్పారు, వారం క్రితం చెప్పారు ప్రభువా,
4 రోజుల్లో మారాలంట. ప్రభు, ఏదో ఒక వేదనతో ప్రార్థన చేస్తూ ఉంటే గుర్తుంచుకో, మొన్న నిన్న డాక్టర్ చెప్పిన మాట కాదు నువ్వు నమ్మవలసింది. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు గాయం పొందాడు ఆయన. హల్లెలూయా. ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత వస్తుంది. ఇది ప్రభువు చెప్పిన మాట. నీ ప్రార్థన ఎక్కడ స్టార్ట్ అవుతుంది? డాక్టర్ చెప్పిన మొన్నటి నుంచి స్టార్ట్ అవుతుంది నీ ప్రార్థన. ఈ రోజు నుంచి నీ ప్రార్థన మారాలి. హల్లెలూయా. ఎక్కడి నుంచి మారాలి? ఎలాగ మారాలంటే, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం నా రోగముకై, నా గాయముల కొరకై నీవు గాయం పొందావు ప్రభు, నా స్వస్థత కొరకై నీవు గాయాలు పొందావు ప్రభువా అని నీ ప్రార్థన ఎక్కడ స్టార్ట్ కావాలమ్మా? యేసు ప్రభు శిలువ యాగం దగ్గర నీ ప్రార్థన స్టార్ట్ అయితే నీ రోగం, మొన్న నిన్న చెప్పిన రోగాలన్నీ కొట్టివేయబడతాయి. హల్లెలూయా. మీరు నమ్మాలి ఈ విషయాన్ని. కొంతమందికి నమ్మబుద్ధి కాదు, అందుకనే అనుభవిస్తూ ఉన్నారు కొన్ని విషయాలు. శాపం అనుభవించుట దేవుని చిత్తము కాదు. మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడ్డారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. చెప్తాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తాడు చెప్పండి? మన శాపాన్ని ఏం చేస్తాడమ్మా? గట్టిగా చెప్పండి, ఏం చేస్తాడు? ఆశీర్వాదంగా మార్చేస్తాడు. ఇంగ్లీష్లో ఏమంటారు శాపాన్ని? కర్స్. ఎలాగ మారిపోతుందట? బ్లెస్సింగ్. బ్లెస్, కర్స్, టర్న్ టు బ్లెస్. హల్లెలూయా. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా ఉన్నారు, అందుకని చెప్తాను. మీ పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియమే కదా, మీరందరూ తెలుగు మీడియం అయినా మీ పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియం. కర్స్, టర్న్ టు బ్లెస్. ఎవరు చేయగలదు దీన్ని? మనుష్య మాత్రులు ఏమాత్రము చేయలేనటువంటి కార్యం ఇది. ప్రభు మాత్రం చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? ఆయన నీ కొరకు శిలువ మ్రానుపై నీ శాపములన్నిటిని తీసుకున్నాడు అని నువ్వు గుర్తిస్తే, విశ్వసిస్తే, ఈ క్షణమే ప్రభు నీ శాపాన్ని కొట్టివేస్తాడు. హల్లెలూయా. మీ తాత ముత్తాతల రోగం ఒకవేళ నీలో ఉంటే దాన్ని తీసివేస్తాడు, స్వస్థత ఇస్తాడు ప్రభు. హల్లెలూయా. ఇక్కడ హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఎప్పుడు మీ తాతల్ని, మీ తండ్రులు మీరు తిట్టుకోరు. ఇక తిట్టుకుంటారమ్మా? ఎక్కడ పోయిండో ముసలోడు అని తిట్టుకోరు ఇక మీరు. ఎందుకు తిట్టుకోరంటే, ఈ దోషం, ఈ శాపం నీ దగ్గర నుండి తీసివేయబడుతుంది గనక ఇక ఎన్నడూ మీ పెద్దవాళ్ళని మీరు తిట్టరు. ఇక తిడతారమ్మా? ఇక తిట్టవద్దు. హల్లెలూయా. బతికిన వాళ్ళని వదిలిపెట్టక, చచ్చిన వాళ్ళని వదిలిపెట్టక, ఎట్లా మీ తిట్లన్నీ, మీ యొక్క ఏమంటారు వేదన, ఆవేదనలన్నిటినీ ఈరోజు ప్రభు తీర్చేస్తున్నాడు అండి. హల్లెలూయా. చూడండి, హల్లెలూయా, హల్లెలూయా. శాపాన్ని ఎలాగ మారుస్తాడమ్మా? ఆశీర్వాదంగా మార్చగలిగిన ప్రభు మన మధ్యలో ఉన్నాడు. చాలా మందికి ఆ నిరీక్షణ లేక, ఆ విశ్వాసం లేక, అలాగ ప్రభు చేయగలడు అన్న విషయం తెలియక ఆ శాపములోనే మరి కుటుంబం నడిపించబడతానే రోజుల తరబడి, సంవత్సరాల తరబడి. అటువంటి కుటుంబం, అటువంటి వ్యక్తి నీకు ఎదురైతే చెప్పు ఈ విషయాన్ని. వారికి ఇది సువార్త. హల్లెలూయా. వారికి ఇది శుభవార్త. నీ శాపాన్ని యేసయ్య మోసేసాడు ఎప్పుడో, నీకు ఆశీర్వాదం ఇస్తాడు. రా దేవుని సన్నిధికి నీవు చెప్పు, వాళ్ళకి అది సువార్త. సంవత్సరాల తరబడి వేదన కలిగినటువంటి వ్యక్తులు ఎందరో నీకు కళ్ళకు కనిపిస్తూ ఉంటే నీ వారికి చెప్పాలి ఈ సువార్తని. ప్రభు మార్చేస్తాడండి. హల్లెలూయా. చదువుగట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆ శాపాలను అనుభవిస్తూ ఆ యొక్క బాధలు అంటారండి, బాధలు బతకనివ్వట్లేదండి, బాధ్యతలు సావనివ్వట్లేదండి అంటారు. మళ్ళీ కొటేషన్లు మళ్ళీ బాగా వస్తాయి. వాళ్ళు బాధలేమో బతకనివ్వట్లేదు అంటారు, బాధ్యతలేమో చావనివ్వట్లేదట. ఎక్కడ వేదాంతం వస్తుందండి కొంచెం. అన్నీ వస్తాయి, బాధలు వస్తాయి, అన్నీ వస్తాయి మనకి. అన్ని కవితలు వస్తాయి, అన్ని ఏమంటారు ఫిలాసఫీలు వస్తాయి. బాధ వస్తేనే బోధ కూడా అర్థమవుతుంది మనకి. హల్లెలూయా. కదా, హల్లెలూయా. ఆయన చేతుల్లోనికి నువ్వు రాగలిగితే ఈరోజు నీ యొక్క సంవత్సరాల తరబడి నువ్వు అనుభవిస్తున్న శాపానికి ఒక ముగింపు ఈరోజు కావాలి. హల్లెలూయా. ఇప్పుడు ఈత కొట్టే వాళ్ళు ఉంటారు కదండి, ఈత కొట్టడానికి పోతా ఉంది. ఈత రాదు కానీ దూకుతారు, టక్కున దూకేస్తారు. ఒకరోజు అలాగనే ఒక యవనస్తుడైన అబ్బాయి, 15 సంవత్సరాలు ఏమో, 15 సంవత్సరాలు ఆ బాబు స్విమ్మింగ్ పూల్ లోతైన దాంట్లో దూకేశాడు. దూకేసి వాడు కొట్టుకుంటా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, వాడు చాలా వెయిట్గా ఉన్నాడు. నీళ్ళల్లో పడి ఒకటే కంగారు చేస్తున్నాడు.
అక్కడ ఈతగాడు ఉంటాడు కదా చూసుకునేవాడు. ఏమండి ఏమండి మావాడు కొట్టుకుంటూ పోతున్నాడు, లోపల మునుగుతాడు, చచ్చిపోతాడండి, కాపాడండి కాపాడండి అంటే ఆడు అలాగనే చూస్తున్నట్టు, చక్కగా చేతులు కట్టుకుని అలాగనే చూస్తున్నట్టు వాడికి వెళ్ళి. వాడు కొట్టుకుంటా ఉన్నాడు. ఎట్లా అంటే ఇక చచ్చిపోతాడేమో అన్నట్లుగా కొట్టుకుంటా ఉన్నాడు. ఈయనని కాపాడు బాబు అంటే ఈయన చేతులు కట్టుకుని ఆగు ఆగు అంటున్నాడు. వీళ్ళకు కోపం వస్తూ ఉంది. ఏంటి నువ్వు చేసే పని ఏంట్రా, చచ్చిపోతా ఉంటే అలాగే చూస్తావు, కోపం పెరుగుతూ ఉంది వీళ్ళకి, బంధువులకి వీళ్ళకి. అయితే ఈయనేమంటాడు, ఆగండి కొద్దిసేపు ఆగండి, కాపాడుతారు కదా, ఆగండి ఆగండి. వాడు కొట్టుకొని 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 ఒక టైంలో ఇక చేతులు కాళ్ళు పని చేయకుండా అలాగా సైలెంట్ అయిపోయాడు. వెంటనే వీడు దూకి వాడిని పట్టుకొని వచ్చింది. హల్లెలూయా. అది ఏం అర్థమైందో ఏమో కానీ మొత్తానికి ఏంటంటే ఇందాక వాడు అలా కొట్టుకుంటా ఉంటే తీసుకురాలేదు, ఇప్పుడు పోయి తీసుకొస్తున్నావు అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, వీడు ఎలాగైనా సరే బయటపడాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కాళ్ళను కొడుతున్నాడు, చేతులు కొడుతున్నాడు, ఏదేదో అరుస్తున్నాడు, ఏదేదో చేస్తున్నాడు, కానీ వాడి వల్ల కాదు బయటపడడం. కానీ ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ మనం గనక అదే టైంలో పోయి వాడిని కాపాడదామని చేయి జాచి వాడిని పట్టుకుంటే వాడు మనల్ని ముంచేస్తాడు. ఏం చేస్తాడు? నన్ను ముంచేస్తాడు, నన్ను చంపుతాడు. వాడు వచ్చింది కాక నన్ను చంపేస్తాడు. కాబట్టి వాడి యొక్క బలం వాడు అప్పగించుకునేదాకా ఎన్ని శత ప్రయత్నాలు చేసినా ఆయన ఊరకనే ఉంటాడు. ఎప్పుడైతే నీవు వదిలేస్తావో, హల్లెలూయా అంటే హల్లెలూయా, నా బలం నా శక్తి కాదయ్యా అంటూ నువ్వు ఎప్పుడైతే వదిలేస్తావో, అనగా చేతులెత్తి ప్రభుని ఆరాధన చేస్తావో, హల్లెలూయా, అప్పుడు దేవుడు ఆ చేయిని పట్టుకొని ఆశీర్వదించడం మొదలు పెడతాడు. హల్లెలూయా. మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం ఇటువంటి నష్టాలు కష్టాల నుంచి బయటపడడానికి. ఒక్కసారే కాదు, యేసు ప్రభు సెలవులో వేలాడి చనిపోయాడు, ఇక అయిపోయింది, బాప్తిసం పొందడం అయిపోయింది, ఒక్కసారే కాదు. నీవు సిలువను చూడవలసింది ప్రతిరోజు, ప్రతి సందర్భంలో నీవు ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ ద్వారా గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోవచ్చు. హల్లెలూయా. చూద్దాం, హల్లెలూయా. వీడు ఎప్పుడైతే చేతులు కొట్టుకోవడం కాళ్ళు కొట్టుకోవడం బంద్ చేసిండో అప్పుడు సునాయాసంగా టక్కున అలాగ పట్టుకొని ఇలాగ తీసుకొచ్చేసి ట్రీట్మెంట్ చేసేసాడు. మనం ఒక్కొక్కసారి అంతే, ఏదేదో కంగారు 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 కంగారు. దేవుని చేతిలో పడితే, హల్లెలూయా, సిద్ధం గట్టిగా హల్లెలూయా, దేవునికి నీ పరిస్థితిని అప్పగించుకోగలిగితే దేవుడు ఎటువంటి స్థితిలోనే ఉన్నా ఆ స్థితిగతులన్నిటినీ మార్చేస్తాడు అద్భుత రీతిగా. హల్లెలూయా, శబ్దం గట్టిగా హల్లెలూయా. మరొక మాట మీకు గుర్తు చేస్తాను. కీర్తన గ్రంథంలో ఈ మాట రాస్తుంది, 107వ కీర్తన చూడండి, 107వ కీర్తన 35వ వచనం. అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను ఎలాగ చేస్తాడట, నీటి ఊట గల చోటుగాను ఆయన మారుస్తాడటండి. హల్లెలూయా. చాలు. ఏమని? అరణ్యమును నీటి మడుగుగా. మనం చేయగలమా? మనం చేయలేము. ఎండిన నేలను ఎలాగ చేస్తారు? నీటి ఊటలు గల చోటు. నీటి ఊట అంటే ఎక్కడో ఒక్కడ ఉంటుంది, అది ఒయాసిస్ లాంటిది, ఏదో ఒక్కటే. కానీ ఎండినటువంటి నేలను నీటి ఊటలు కలిగిన చోటుగా ఆయన మారుస్తాడు. చేయడం కాదమ్మా, మార్చేస్తాడు. అదే స్థలం, అదే స్థలం, అదే వ్యక్తి, అదే పరిస్థితి, కానీ మారిపోతుంది. హల్లెలూయా. చదువుగట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఎండిన నేల లాంటి అనుభవం, అనగా ఫలభరితం లేనటువంటి స్థితి, అభివృద్ధి లేనటువంటి స్థితి, నిస్సత్తువగా నిస్సారముగా నీ జీవితం ఉంటే ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాను నీతో, నిన్ను నీటి ఊటలు కలిగిన చోటుగా నేను చేస్తాను. హల్లెలూయా. నువ్వు ఫలభరితంగా మార్చబడతావు. అనేకులకు దీవెనకరమైన స్థలముగా, వ్యక్తిగా నీవుంటావు. ఆయన మార్పు చేయడం ప్రారంభిస్తే ఇగో ఇలాగ చేస్తాడు. హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా. నీటి ఊటలు కలిగిన చోటు ఆశీర్వాదానికి లేదా దీవెనకు, అభివృద్ధికి, ఫలభరితమైన జీవితానికి సాదృశ్యం. ఎండిన నేలలో నీళ్లుంటాయండి? ఏమంటే అరణ్యంలో నీళ్లుంటాయా? ఎక్కువ ఉండవు, ఎక్కడో ఒక దగ్గర.
నీళ్లు లేని స్థలం. చెప్పండి, ఏ స్థలం? నీరు లేని స్థలం. ఒకవేళ నీ జీవితం నీరు లేని, అంటే నీళ్ళు లేని బాయిలు అంటారా? నీళ్ళు లేని బాయిలు, నిర్జల మేఘాలు, ఆశీర్వాదం లేని జీవితాలు, నిర్జల మేఘాలట. బుద్ధిహీనులు లేదా అవిశ్వాసం, అల్ప విశ్వాసం, సందేహంతో కూడినవారు నిర్జల మేఘాల్లాగా, నీళ్ళు లేని స్థితి. ఎండాకాలం అయిపోయిందండి, ఇంక నీళ్ళు బాగా ఉన్నాయి మాకు అనుకోమాకండి. ఇప్పుడు పిల్లలు తీసుకొచ్చే బాటిల్స్ నీళ్ళు ఈ నీళ్ళని గురించి చెప్పట్లేదు నేను. హల్లెలూయా, చదువు గట్టిగా హల్లెలూయా. గమనించండి, బైబిల్లో యేసుప్రభువు వారు చెప్పారు, నీళ్ళు లేని చోటు అంటే మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ఒక ఇల్లును బాగా అలంకరించుకొని ఆ ఇంటిని బాగా ముస్తాబు చేసి ఖాళీగా ఉంచాడట ఒకడు. ఖాళీగా ఉంచితే అపవిత్రాత్మ ఏం చేసింది? ఆ ఇంట్లోనికి 7 దయ్యాలు తీసుకొద్దాం, వాటికంటే ఇంకా చెడ్డమైన దయ్యాలు తీసుకొని వచ్చి ఏం చేస్తుందంటే వాడిని చూడండి. ఆ లూకాసు వార్తలో ఉంటుంది ఈ మాట. లూకాసు వార్త 11వ అధ్యాయం 24వ వచనం చదవండి అమ్మా. చూడండి, ఆ అపవిత్రాత్మ ఒక ఆ మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు ఎక్కడెక్కడంట, నీరు లేని చోటు కావాలి దానికి. నీరు లేని చోట్ల తిరిగేది ఏంట్రా బాబు అంటే దయ్యం, అపవిత్రాత్మ. నీరు లేనటువంటి స్థితిగతుల్లో తిరిగేది దురాత్మ. నీరనగా వాక్యం, నీరనగా ఆత్మ, నీరనగా దేవుని యొక్క వరం, నీరనగా ఉపదేశం. ఇవి లేని చోట్ల ఒకవేళ నువ్వు ఉన్నావేమో, ఆ స్థితిగతులను మార్చి నిన్ను నీటి ఊట కలిగిన స్థలంగా ప్రభువు చేసేస్తాడండి. హల్లెలూయా, చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఒకవేళ నీళ్ళు లేని చోట్ల నువ్వు ఉన్నావా, గుర్తుపెట్టుకో, నీవు అపవిత్రాత్మలు తిరిగే చోట ఉన్నావు అని అర్థం. దేవుని వాక్యం సమృద్ధిగా దొరికే చోట నీవు ఉండాలి. సంఘములో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. దేవుని వాక్యం విరివిగా బోధించబడుతుంది. ఈ వాక్యము ఉన్న చోట నీవు ఉంటే, దేవుని యొక్క వాక్యం అనే నీరు ఉన్న చోట ఉంటే నువ్వు ఫలభరితమైన వ్యక్తిగా మార్చబడతావు. నీరు లేని చోట్ల ఉన్న వ్యక్తి అయితే నిన్ను అపవిత్రాత్మ ఆవహిస్తుంది, జాగ్రత్త. నీరు లేని చోట్ల కాదు నువ్వు ఉండవలసింది. ప్రియమైన దేవుని బిడ్డ, ఎక్కడ ఉండాలి? నీరు కలిగిన నీటి ఊట వంటి స్థలంలో నీవు ఉండాలి. హల్లెలూయా, చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతూ అరణ్యంలో ఉన్నారు. వాళ్ళకి దేవుడు ఏం చేశాడు? బండని చీల్చి నీటి మడుగునిచ్చేశాడు. ఎండిన నేలలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళ కొరకు దేవుడు నీటి బుగ్గలను, నీటి ఊటలను ఆయన వారి కొరకు తెరిచాడు, మార్చేశాడు ఆ పరిస్థితులన్నిటినీ. ఆ రోజు ఆ స్థితులు మార్చగలిగిన అదే ప్రభు ఈరోజు నీ జీవితంలో కూడా నీరు లేని ఎండిన అనుభవంలో నీవు మోడైన స్థితిలో నువ్వు ఉంటే దేవుడు నిన్ను ఫలభరితంగా మార్చగలడు. హల్లెలూయా. ఒక దైవజనుడి పాట రాశాడు, మోడు భారిన జీవితాలను చిగురింపచే. పాడాలి గట్టిగా. మోడు భారిన జీవితాలను చిగురింపచేయ గలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించు, నా జీవిత ధన్యతై ఉన్నది, నా జీవిత ధన్యతై ఉన్నది. హల్లెలూయా. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం మరొక వాక్యం చూసి మనం ముగిద్దాం. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. ఆయన సప్త ఋషి నక్షత్రములను, మృగశీర్ష నక్షత్రములను సృష్టించిన వాడు. చూడండి, ఆయన కారు చీకటిని, కారు అంటే మళ్ళా 4 గిర్రల కారు అనుకునే ఆ కారు కాదు, ఈ కారు వేరే.
కారు చీకటి అంటే కటిక చీకటి అనవచ్చు. కటిక చీకటిని ఉదయముగా మార్చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఏం చేస్తాడమ్మా? నీ జీవితంలో ఒకవేళ చీకటి ఆవరించి ఉందా? కారు చీకటి మబ్బులు నిన్ను కమ్ముకున్నాయా? కారు చీకటిలో నీవు నివసిస్తున్నట్లుగా నీకు అనిపిస్తుందా? అయితే నీ జీవితానికి ఆయన వెలుగునివ్వబోతున్నాడు. హల్లెలూయా. ఉదయముగా మార్చేస్తాడు. చీకటి అంటే అందరికి భయమే కదా, ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూసేవారమే మనం అందరం. టైం చూసుకొని 4 అయిందా 5 అయిందా లేద్దాం అన్నట్లు. చీకటి అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది? ఎవరికి ఇష్టం ఉండదు కదా. ఈ చీకటి అనుభవం, ఈ చీకటిలో నుంచి నిన్ను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ప్రభు పిలిచాడు. మరలా చీకటి నిన్ను ఆవరించే సందర్భాలు వస్తే దేవుడు మార్చేస్తాడండి ఆ పరిస్థితిని. హల్లెలూయా. చదువుగట్టిగా హల్లెలూయా. చీకటిలో ఉన్నటువంటి అనుభవం ఏంటంటే, నీవు ఎక్కడ ఉన్నావో నీకు తెలియదు, నీవు ఎటువైపు వెళ్ళాలో నీకు తెలియదు, ఎలాగ ప్రవర్తించాలో నీకు తెలియదు. వెలుగుంటే కదా. ఈ చీకటి అంధకార సంబంధమైన చీకటి ఏం చేయాలో అర్థం కావట్లేదు శిష్యులకి. యేసు ప్రభు, ఇది అంధకార సంబంధమైన గడియ, మీకేం తెలియదు బాబు, నేనే వెళ్ళాలి. హల్లెలూయా. వాళ్ళకి అర్థం కావట్లే ఆ చీకటి ఆవరించినప్పుడు. వారి జీవితంలోనికి ఒకరోజు పరిశుద్ధాత్మ అనే వెలుగు వచ్చింది. అప్పుడు అర్థమైంది ఏం చేయాలో. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో చీకటి ఉందా? కారు చీకటి నిన్ను కమ్ముకొని ఉందా? కష్టాలు ఇబ్బందులతో కుమిలిపోతున్న పరిస్థితుల్లో ఏమి చేయలేని స్థితిలో నీవు అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో ఉంటే, ఈరోజు ప్రభు నీ పరిస్థితులను చూసి ఆయన మాట్లాడుతున్న విషయం, నీ కారు చీకటిని ఆయన ఉదయముగా మార్చబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకరిని గురించి చెప్తాను నేను. పేతురు. చెప్పండి ఎవరైనా. పేతురు సందర్భం ఏంటంటే, పేతురు యొక్క పరిస్థితి ఆ రోజు ఎలాగ ఉందంటే, ఇంట్లో రోగం, అప్పులు, ఎన్నో రకరకాల సమస్యలు ఉన్నాయి. అక్కడ జరిగిన సందర్భాన్ని చెప్తున్నాను మీకు. మనం ఒక చేపలు పట్టాడనే సంగతి ఒక్కటి మనకు తెలుసు, కానీ అక్కడ ఉన్న నేపథ్యం, అక్కడ ఉన్న పరిస్థితి ఎలాగ ఉందంటే, రోగగ్రస్తురాలైనటువంటి వ్యక్తులు వాళ్ళ ఇంట్లో ఉన్నారు. వాళ్ళ అత్తయ్య అని చెప్పారు కదా, ఆ రోగం ఉంది వాళ్ళ ఇంట్లో. ఇంకోటి ఏంటంటే, చాలా అప్పు ఉంది అతని జీవితంలో, కట్టాలి, శిస్తు కట్టాలి లేదా అప్పు కట్టాలి. చాలా అప్పులు చేశాడు మనోడు పేతురు. చేపలు పట్టాలి, చేపలు పడితేనే డబ్బులు వస్తాయి, ఆ చేపలతోటే అతడు జీవనం సాగించాలి లేదా అప్పులు తీర్చాలి. ఉదయం పడదామని పోతే, ఉదయం పడితే అక్కడ పరిస్థితి ఏంటంటే, ఉదయం ఒకవేళ యూదులైన వారు చేపలు పడితే, ఆ రోజు రూల్ చేసే వాళ్ళు రోమీలు. ఈ రోమీలకు సగం ఇవ్వాలి, మిగతా సగం లాభం ఇతను తీసుకోవాలి. ఒకవేళ 100 రూపాయలు వస్తే 50 రూపాయలు రోమీలకు ఇవ్వాలి, మిగతా 50 రూపాయలు ఇతను తీసుకోవాలి. ఆ రోజున్న రూల్ పరిస్థితి చెప్తున్నాను కదా, ఆ రోజున్న పరిస్థితి అది. ఉదయం పూట అందరు చూస్తూ ఉంటారు కాబట్టి, పడితే చేపలు పడితే అమ్మితే దానికి వచ్చిన లాభం వస్తే దాన్ని సగం తీసుకుపోయి మళ్ళీ రోమీల సంచిలో వేయాలి, రోమీలకు అప్పగించాలి. పేతురు అనుకున్నాడు ఆ రోజు, నేను ఉదయం పట్టను చేపలు, రాత్రి పడతా అనుకున్నాను. ఎందుకు చెప్పండి ఎందుకు? ఒకవేళ కనుక ఉదయం పడితే ఆ డబ్బులన్నీ తీసుకుపోయి మళ్ళా వాడికే కట్టాలి, మళ్ళీ నా పరిస్థితి ఏంటి, అప్పులేంటి, రోగాలేంటి? ఒకవేళ కనుక నేను రాత్రి చేపలు పట్టాను అనుకో, ఏమవుతుంది? వాడికి కట్టాల్సిన అవసరం లేదు. ఎవరికి? రోమీడికి సగం పన్ను కట్టాల్సిన అవసరం లేదు. నేనే పూర్తి లాభం నేను తీసుకొని ఈ అప్పులు తీసుకొని ఈ రోగాన్ని బాగు చేసుకోవచ్చు అనుకున్నాడు పేతురు. ఆ పేతురు అలాగా అనుకొని రాత్రంతా ఒక్కడే చేపల వల్ల వేసి తిరుగుతా సముద్రం మొత్తం తిరుగుతున్నాడు అండి. మనం తిరిగినట్టు. హల్లెలూయా. హల్లెలూయా. మనం కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, మొత్తం తిరిగి లాస్ట్కి చూస్తే ఒక్క చేప పడలేదండి పేతురికి ఆ రోజు రాత్రి. అతని ముఖం చూడాలి ఇక. ఏ ఒక్క చేప పడ్డా సంతోషపడేటోడేమో, ఒకవేళ ఒక్క చేప పడలేదు. రాత్రంతా ప్రయాసపడ్డాను, ఒక్క చేప పడలేదు. ఆయన చెప్పిన మాటే కదా. రాత్రంతా కష్టపడ్డాడు, అంటే వలలేసి మళ్ళీ ఒడ్డుకొచ్చి నిద్రపోయినాడు కాదు. రాత్రంతా కావాలి, రాత్రంతా చూస్తూనే ఉన్నాడు, ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, కానీ ఫలితం లేదు. ఉదయం తెల్ల వారుతుంది. ఇక వచ్చి ఏం చేస్తున్నాడు మనోడు? వలలన్నీ తీసి కడుగుతున్నాడు. అందరు చూస్తే ఏమని, ఇప్పుడే వచ్చింది చేపలు పడతాడు అన్నట్టుగా. అంటే ఉదయాన్నే వస్తారు కదా చేపలు, అప్పుడు ఇప్పుడే వచ్చాడు మనోడు చేపలు పడతాడు అన్నట్టుగా కడుగుతున్నాడు వలలు.
అప్పుడు ఆ ఒడ్డున ఒక గుంపు కనిపిస్తా ఉంది ఆయనకి, ఒక గుంపు. ఈయన అనుకుంటున్నాడు మనసులో, వామ్మో ఎవరు చెప్పారా రోమిలకి, వీడు దొంగ చేపలు. ఏం చేపలు? నిజంగా దొంగ చేపలేనా? మనం అంటా ఉంటాం అమ్మ ఒక్కొక్కసారి. ఒకరోజు చేరుపురం ప్రార్థనకు పోతే అక్కడ వాళ్ళు రొట్టె చేపలు వేస్తూ ఉంటుంది. ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం ప్రార్థన అయిపోయినాక వాళ్ళు రొట్టె చేపలు వేసి భోజనం పెట్టారు మాకు. తింటా ఉంటే చేపలు బాగున్నాయండి, ఏం చేపలు అని ఉన్నాడు అయ్యగారు. దొంగ చేపలు. ఏం చేపలంట? ఏం చేపలంట? దొంగ. అరే, మనకి కొన్ని కొన్ని రకాల పేర్లు తెలుసు కదమ్మా. ఏమంటారు? రవ్వ అవి అంటారు కదా. ఈ దొంగ చేపల పేరు ఫస్ట్ విన్నాం. ఏం చేపలంటే మాట మార్చకుండా చెప్పిన ఏమన్నాడు? దొంగ చేపలు అయ్యగారు. అరే దొంగ చేపలు ఏంటండి అంటే, రాత్రి పోయి దొంగతనంగా పట్టుకొని వచ్చిన చేపలు. అంటే అవి దొంగ చేపలా? నువ్వు దొంగోడివా? ఎవరమ్మా దొంగ ఇప్పుడు? చేపలు దొంగయా? దొంగ చేపలు దొంగ కోళ్ళు అంటారేంటి అప్పుడప్పుడు మీరు? దొంగవే అవి కాదు, నువ్వే దొంగవి. ఇది దొంగ చేపలు పెట్టిండు అనమాట మాకు ఆ రోజు. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాత్రంతా ప్రయాస, ఒక్క చేప పడలేదండి. దొంగ చేపలు పడదాం అనుకున్నాడు, దొంగతనంగా పడదాం అనుకున్నాడు కానీ పడలేదు, ఒక చేప పడలేదు. ఇతడు దొంగతనంగా చేపలు పడడానికి వచ్చాడు, ఎవరో చెప్పినారు రోమిలకి. అందుకని గుంపు వస్తుంది నా దగ్గర. భయపడుతున్న సందర్భంలో సీమోను అని ఒక స్వరం ప్రభు మాట్లాడగా విన్నాడు. హల్లెలూయా. సీమోను, నీ పడవ నాకు ఇస్తావా? తీసుకో ప్రభు అని ఇచ్చేసాడు. ఆ పడవ మీదకి ఎక్కి కొద్దిసేపు వాక్యం చెప్పాడు ప్రభు. కొద్దిసేపు వాక్యం విన్న తర్వాత ఏమొస్తుంది చెప్పండి? వాక్యం వింటే ఏమొస్తుంది మనకి? చెప్పాలి. వాక్యం వింటే విశ్వాసం వస్తుంది కదా. విశ్వాసం వచ్చింది మనోడికి. ఈ విశ్వాసం వచ్చిన వాళ్ళతోనే ప్రభు చెప్తాడు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నీ వల తీసి ఇటువైపు కుడివైపున వెయ్యి అని చెప్పాడు. వేయగానే ముందే వేయలే, ఒక మాట, ఒక డైలాగ్ చెప్పాడు. ఏంటని? ప్రభువా, రాత్రంతా శ్రమ పడ్డాను ప్రభు, ఒక్క చేప పడలేదు, అయినా సరే నీ మాట చొప్పున వల వేస్తానని చెప్పి వల వేశాడో లేదో ఆ వల నిండా చేపలు వచ్చేసింది. హల్లెలూయా. విస్తారమైన చేపలు. రోమిడికి పన్ను కట్టినా ఇంకా చాలా డబ్బులు మిగులుతాయి మనోడి దగ్గర. విస్తారమైనటువంటి చేపలు పడ్డాయి. మనం అనుకుంటాం యేసుప్రభు ఈ వైపున ఆయన చేయి చూపించిన వెంటనే ఆ సముద్రంలో ఎక్కడెక్కడెక్కడెక్కడ తిరిగే చేపలన్నీ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చినాడు ఆ రోజు. హల్లెలూయా. దేవుడు కార్యం చేస్తేనండి మనం ప్రయాసపడితే దొరికేవి కావివి. దేవుని సెలవు వలన, దేవుని సన్నిధిలో నీ ఉండుట వలన పొందే దీవెన అత్యధికం. కారు చీకటి అనుభవంలో ఉన్నాడు పేతురు, తన కుటుంబం. అయితే ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆయనకు పడవివ్వడం, ఆయన వాక్యాన్ని వినడం, అనగా సంఘానికి రావడం, సంఘంలో సభ్యునిగా ఉండడం, సంఘానికి క్రమానికి అలవాటై ఉన్న ఈ వ్యక్తి జీవితంలో ఒక అద్భుతం జరిగింది ఆ రోజు. ఏంటో తెలిసిన? ఆ ఉదయాన అత్యద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు పేతురు. హల్లెలూయా. గొప్ప చేపలతో ఆ వలంతా నిండిపోయిందండి. 2 పడవల నిండా ఆ చేపలను ఎత్తారట. ఈరోజు మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? దేశం మొత్తం, రాష్ట్రం మొత్తం తిరుగుతున్నావేమో దీవెన కోసం, ఆశీర్వాదం కోసం, ఓదార్పు కోసం. దేవుని సన్నిధిలో నీకు అది దొరుకుతుంది. హల్లెలూయా. చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ఆయన నీ యొక్క చీకటి అనుభవాల్ని ఎలాగ మారుస్తాడు? డార్క్నెస్ కదా చీకటి అంటే, డార్క్నెస్ టర్న్ టు లైట్. అంతేనా? ఇంగ్లీష్ మీడియం పిల్లలు చెప్పాలి. ఈ డార్క్నెస్, ఈ చీకటి అంధకారం నీ జీవితానికి వెలుగుగా మార్చేస్తాను. కానీ నువ్వు అందుబాటులో ఉండాలి. ఆయన ఆ పడవని ఇవ్వాలి, నీ హృదయాన్ని ఇవ్వాలి, ఆయన వాక్యాన్ని వినాలి, సంఘానికి రావాలి. ఒక్క రోజులోనే అయిపోవాలని కోరుకుంటారు కొంతమంది. అయ్యగారు మన ఆదివారం వచ్చిన ఏం జరగలే అంటారు కొంతమంది. ఒక్క రోజులోని కాదు, దేవుని సంఘంలో దేవుని వాక్యం వింటూ ఉండగా ఆ వాక్యం నీ జీవితంలో విశ్వాసము కలిగి కార్యసిద్ధి కలిగే సమయం ఒక రోజు వస్తుంది. అద్భుతం జరుగుతుంది. ఆ క్షణమే గొప్ప కార్యాన్ని అనుభవిస్తావు. హల్లెలూయా. చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ఆయన మార్చేస్తాడని. ఏం చేస్తాడమ్మా? ఆయన మార్చేస్తాడు. ఇవి ఇహ సంబంధమైనవి. ఒక చివరి మాట నేను చదివి ముగిస్తాను చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, సంఘానికి దేవుని యొక్క వాక్యం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, త్వరగా 3వ అధ్యాయం 18వ వచనం చూడండి ఒకసారి.
21 చదువు. సమస్తమును తనకు లోబరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ కలిగిన శరీరమునకు సమరూపము గలదానిగా మార్చేస్తాడు ఆయన. హల్లెలూయా. శబ్దంగా హల్లెలూయా. ఇది ఏ శరీరం అమ్మ? ఇది దీన శరీరం. చెప్పండి, ఏ శరీరం? ఈ దీన శరీరంలో దీన మనసు ఉండాలి. మరి దీన శరీరం ఎండ ఎక్కువైతే తట్టుకోలేదు, చలి ఎక్కువైతే తట్టుకోలేదు, వర్షం వస్తే తట్టుకోలేదు, బాధ అయితే తట్టుకోలేదు, సంతోషమైనా తట్టుకోలేదు. కొంతమంది సంతోషంతో కూడా హార్ట్ అటాక్ చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారట. తట్టుకోలేదు ఈ దీన శరీరం, ఈ మట్టి శరీరం, ఈ దీనమైన శరీరం ఆయన మహిమ కలిగిన శరీరం. హల్లెలూయా. ఆయన మహిమ కలిగిన శరీరం చూస్తే ఎలాగ ఉంటుంది? రోగం లేదు, బాధ లేదు, ఆకలి లేదు, దప్పు లేదు, గొప్ప ఏమంటారు, గొప్ప శక్తితో కూడినటువంటి ఆయన మహిమ కలిగిన శరీరం ఎక్కడ? మన ఈ దీన శరీరం ఎక్కడ? ఈ పాపభూయిష్టమైన ఈ మతి కలిగినటువంటి ఈ దేహం ఎక్కడ? ఆయన దేహం ఎక్కడ? అయితే మన ప్రభువు ఏం చేస్తాడయ్యా అంటే, ఈ దీన శరీరాన్ని ఆయన పునరుత్థానపు శరీరంగా మార్చేస్తాడు ఒక క్షణం. హల్లెలూయా. దాని కొరకు మనం వేచి ఉండాలి. దాని కొరకు మనం సంఘానికి వస్తున్నాం. దాని కొరకు మన ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు. జాగ్రత్త. ఈ దేహం ఎన్ని సంవత్సరాలు నీ దగ్గర ఉండదు, గుర్తుపెట్టుకో. ఈ దేహం ఒక గుడారం. ఈ గుడారాన్ని విడిచిపెట్టిపోవాలి. ఆ గుడారంలో మనం చేరాలి. ఆయన గుడారంలో అతిథిగా ఉండాలి ఒక రోజు మనం. హల్లెలూయా. చెప్తా హల్లెలూయా. ఈ దీన శరీరం 100 సంవత్సరాలు బ్రతికినా, 200 సంవత్సరాలు బ్రతికినా విడిచిపోవాలి. కానీ ప్రభువుకి నీవు నీ ఆత్మ లేదా నీ శరీరాన్ని, నీ ప్రాణాత్మ దేహాలను అప్పగిస్తే ఆయన మన ఈ దీన శరీరం ఎలాగ మారుస్తాడమ్మా? వేరొక శరీరం కాదు, దీనినే మహిమ కలిగిన శరీరముగా, ఆయన శరీరము సమరూపము గల దానిగా మార్చేస్తాడు. ఒక గొంగలి పురుగు చూడండి, గోడమ్మడి తిరుగుతూ ఉంటది కదా, గొంగలి పురుగు, బొంతు పురుగు. అది ఒక దగ్గర గూడు కట్టుకొని ఏం చేస్తుంది? అది మారిపోతుంది, సీతాకోక చిలుకగా మారుతుంది, రూపాంతరం చేస్తుంది. మన కళ్ళ ముందున్న ఒక పురుగే మారి రెక్కలు కలిగి ఎగురుతా పోతుంటది. దాన్ని చూసినప్పుడల్లా మనం కూడా ఏదో ఒక రోజు ఈ చేతులను వదిలిపెట్టి రెక్కలు కలిగి ప్రభు దగ్గరికి ఎగిరిపోతామని గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఆ నిరీక్షణ లేకపోతే నువ్వు క్రైస్తవుడు ఎలాగో అవుతావు. పరలోకం కొరకు మనం ప్రభు వేచి చూస్తున్నాడు. ఎప్పుడు చేరాలా? ఈ దేహాన్ని ఎప్పుడు విడవాలా? ఈ దేహ విమోచన కొరకు ఎంతగానో అపేక్షతో మూలుగుతూ ఏం చేస్తుందట ఈ యొక్క ప్రకృతి, మూలుగుతూ ప్రార్థన చేస్తుందట దేవునికి. ఈ దేహ విమోచన కొరకు, మన దేహ విమోచన, ప్రభు యొక్క రాకడ, ప్రభు యొక్క సన్నిధి చేరడం, ఆ చివరి క్షణం, మన ప్రాణం విడిచే ఆ చివరి క్షణం మన యొక్క దేహం మారిపోతుందండి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఆ మార్పు ఎవరు తెస్తారమ్మా? మనం ఎవ్వరం తెచ్చుకోలేము, దేవుడు చేస్తాడు ఈ మార్పు. మీ యొక్క అంధకారమును వెలుగుగా మారుస్తాడు. మీరు అనుభవిస్తున్న శాపములను ఆశీర్వాదాలుగా మార్చేస్తాడు. ఈ దీన శరీరాన్ని మహిమ కలిగిన శరీరంగా మార్చు. యుగ యుగాలు ఆ శరీరంతో మనం ఉండబోతున్నాం. హల్లెలూయా. దాని కొరకు మన ప్రాణాత్మ శరీరాన్ని సిద్ధపరచుకున్నాం.